నిన్నటి దినం మనం చూసుంటాం జెండా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఎన్నికల సంకారామం మోగించారు. నిన్నటి సభకి ముఖ్యంగా మనం చూసుకోవాల్సిందంటే సభలో ఎంత జనమైతే ఉన్నారో దానికి రెండింతల జనాన్ని బయటకు ఆపేశారు. పోలీస్ శాఖ చాలా దారుణంగా వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తాం. మేము మాలాంటి నాయకులు స్టేజ్ దగ్గర పోవాలని పంపిన పరిస్థితి వచ్చింది. అయ్యా మేము ఇన్ఛార్జీలు అయ్యా, మేము పార్టీ ప్రతినిధి, మీరు పంపడానికి కుదరదు, మాకు ఆర్డర్స్ ఉన్నాయి. బస్సులు అడ్డం పెట్టి దాదాపు కొన్ని వేల మందిని రోడ్డుపైకి ఆపేశారు సభలోకి రానియకుండా. అంత భయం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి? సిద్ధం అన్నప్పుడు సిద్ధంగా ఉండాలి. ఇంకా మీరు సిద్ధం అన్నప్పుడు యుద్ధానికి సిద్ధమైనప్పుడు సిద్ధంగా ఉండాలి. మళ్ళీ భయపడి సభలకు జనం రానియకుండా ఆపేయడం ఏంటి? ఎంత దారుణం అది. పోలీసు వ్యవస్థ మర్చిపోతుంది. 45 రోజులే మీ పరిస్థితి. మీరు కూడా ఉద్యోగస్తులే. ఇప్పుడు మీరు ఆంధ్రాలో, విజయవాడలో కానీ ఆంధ్రాలో కానీ మీరు జాబ్ చేస్తున్నారు. రేపు మా ప్రభుత్వం మీరే పాకిస్తాన్కో కర్ణాటకో పోరు కదా. రేపు మీరు ఇక్కడ జాబ్ చేస్తారు, స్టేషన్లో మారుతారంతే, లేదా ఇంట్లో కూర్చుంటారు. మీరు అర్థం చేసుకోవచ్చు ఏమంటే పోలీస్ వ్యవస్థ మేము గౌరవిస్తాం. ఎందుకంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు తండ్రి గారు కూడా ఒక కానిస్టేబుల్ గారి నుంచి, ఎస్ఐ గారి నుంచి ఆ డిపార్ట్మెంట్ ఇచ్చారు కాబట్టి మేము గౌరవిస్తాం. మీరు అది గుర్తుపెట్టుకొని మీ అధికారం చెప్పండి. సార్ కుదరదు, ఎలక్షన్ టైం వస్తుంది, ఈ టైంలో మేము ఒత్తిడి చేస్తే మాకు ఇబ్బంది పెడతారు చెప్పాలి. మీరు ఎంతమంది జన సైనికులపై దాడి చేశారు, కర్రలతో కొట్టారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఉందాతనం చూపించాలి. కొంతమంది మా మంత్రులు మాట్లాడతారు, చంద్రబాబు కోసం సభ పెట్టామంటే మేము పెట్టింది సభ చంద్రబాబు కోసం, జనసేన కోసం కాదు. మీ పతనం కోసం సభ పెట్టాం మేము. మీ పతనం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పతనం కోసం సభ పెట్టాం. ఈసారి ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి 102 బట్టలు నొక్కి అంటాడు, ఈసారి 2 బట్టలు నొక్కితే 2 దశాబ్దాల పాటు 2 దశాబ్దాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనబడదు. అలాంటి బట్టలు నొక్కుతారు ప్రజలు. ఒకటి జనసేనకి, ఒకటి టీడీపీ. ఎక్కడ అభ్యర్థి పోటీ చేస్తే ఆ బట్టలు నొక్కిపోతున్నాం. ఇది వాస్తవం. ఎక్కడైతే సిద్ధం అని హోర్డింగ్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, మీరు చూసుకొని మీడియా ప్రతినిధి, మీడియా సాక్షి చెప్తున్నాం, ఆ సిద్ధం బోర్డులు పీకేసి 40 రోజుల తర్వాత, 50 రోజుల తర్వాత వాంటెడ్ జగన్ పరారి, జగన్ పరార్ అని బోర్డులు పెడతాం. ఖచ్చితంగా పెడతాం. ఆ పోస్టర్లు మాకు పని తిప్పించి వేయిస్తాం కావాలంటే. ఎందుకు డబ్బులు పుడదాం మళ్ళీ బొక్క మాకు? దాని మీద జగన్ పరార్ వాంటెడ్ అని పెడతాం. ఎందుకండి సిద్ధం? ఆయన ఏమైనా మాట్లాడితే చొక్కా మడత పెట్టినా అన్నాడు. ఆయన ఏదో మొన్న సభలో పెట్టాడు మడత, 10 రోజుల ముందు. జన సైనికులు 4 ఏళ్ళ ముందు చొక్కా మడత పెట్టారు. పార్టీ మడత పెడతామని చెప్పి ముందే పెట్టుకున్నారు, పంపిస్తామని ఆయన అనేసి. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మీ నాయకులతో మాట్లాడించాం కాదు. నేను అంత తిట్టాముగా, 4వ పెళ్ళామని చెప్పి ఇంత బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పితే కూడా మళ్ళీ మీ నాయకులతో మాట్లాడించింది. ఈరోజు ఆయన ముందు మీ అందరికీ తెలిసి ఉంటుంది, మాకందరికి బాగా ఇష్టమైన మంత్రి మా అవ్వ రోజా గారు ఆయన ప్యాలెస్ ఓపెన్ చేస్తూ ఉంది. మేము అడుగుతున్నాం ఈరోజు, ఆ ప్యాలెస్ ఎవరి కోసం కట్టారు? మీ కార్యకలాపాల కోసమా? జగన్మోహన్ రెడ్డి కార్యకలాపాల కోసమా? లేకపోతే నిజంగా టూరిజంకి ఇస్తామన్నప్పుడు ఫస్ట్ బుకింగ్ నాదే ఉండాలి. నాకు మహేష్ అన్నకి ఇవ్వండి, సీరియస్గా తీసుకున్నాను, ఆయనకనే ఇవ్వండి, దగ్గరగా ఉంటుంది. ఫస్ట్ అక్కడ బుక్ చేసుకునే అవకాశం ఉంటే ఆన్లైన్లో గానో ఆఫ్లైన్లోనో అక్కడ రూమ్ బుక్ చేసే అవకాశం ఉంటే మాకు జనసేన పార్టీ తరపున మాకు ఇవ్వండి. చూడాలి ఎలా కట్టారు. 450 కోట్లు పెట్టారంట కదా, లోపల ఏముండే వజ్రాలు వైడూర్యాలు పెట్టారేమో చూడాలి కదా. జగన్మోహన్ రెడ్డి రేపు అక్కడ షిఫ్ట్ అవ్వడానికి ఇప్పుడు వెళితే జనం తరుముకుంటారని చెప్పి దాని ఓపెనింగ్ కూడా పోయి భయపడి, ఓపెనింగ్ పోవడానికి కూడా భయపడి ఈరోజైనా కొత్తగా దెబ్బలు తినారులే అని చెప్పి మా అవ్వని ఇంకొన్ని పంపిస్తారు, కొట్టినారులే అనేసి. కాబట్టి ఇటువంటివన్నీ ప్రజలు చూస్తున్నారు. రాజధాని దిక్కులేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము చెప్తున్నాం కదా, ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో 130 నుంచి 140 స్థానాల్లో జనసేన టీడీపీ కూటమి గెలవబోతోంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం తథ్యం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిన్న పవన్ కళ్యాణ్ గారు అనేకసార్లు చెప్పారు, సలహాలు నాకు దయచేసి ఎవరు ఇవ్వద్దనేసి. వాస్తవమండి, పవన్ కళ్యాణ్ గారికి తెలియదేం కాదు. ఆల్రెడీ మేము ప్రజారాజ్యంలో దెబ్బతిన్నాం, జనసేనలో దెబ్బతిన్నాం. మళ్ళీ సలహాలు తీసుకుపోయే పరిస్థితి లేదు. నాకు వ్యూహం నాకు వదలని నాకు తెలుసు. నాకు కూడా కొంతమంది మాకు ప్రేమలు ఎక్కడ రాస్తూ ఉంటారు. ఆ
పెద్ద ఆయన ఒక ఆయన పాపం, ఆయన ఎప్పుడు రాస్తూ ఉంటాడు మాకు. సీట్లు కూడా ఆయనే ఇచ్చేస్తాడు, మాతో పనుల ఆయన డిక్లేర్ చేస్తాడు 60-70 సీట్లు మాకు, వాళ్ళకి ఇచ్చేది, వీళ్ళు గెలిచిపోతారంటే. ఎలక్షన్ అంటే సోషల్ మీడియా అనుకుంటున్నారా? గ్రౌండ్లో ఎలక్షన్ చేయాలి. ఎంత కష్టం ఎలక్షన్ చేయాలంటే, ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు ఎలక్షన్ చేయాలంటే వాళ్ళు 100 కోట్లు పెట్టి ఎలక్షన్ చేసినప్పుడు మనం కనీసం మన స్థాయి దగ్గర ఎలక్షన్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాయడము కరెక్ట్ కాదు. మేము గౌరవిస్తున్నాము, ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. మాకు తెలియక రాజకీయాలు అంటే లేఖల ద్వారా కాదు, ఇది లేఖల రాజకీయాలు కాదు. ఇప్పుడు యుద్ధం రాజకీయం చేయాలి. లేఖ రాజకీయాలు ఎప్పుడో నాట్ సెంచురీ లేఖలు రాసేవాళ్ళు రాజకీయాలకి. ఇప్పుడు లేఖలు రాస్తారండి, నాకు అర్థం కాదు. ఈ టైంలో కూడా యుద్ధాలు చేసే సమయంలో లేఖలు రాస్తారా? ఇవన్నీ కూడా ఖండిస్తున్నాం. పొద్దున కూడా ఇంకో పెద్ద మనిషి లేఖ రాసినాడు. ఆ లెటర్లో ఆ పెళ్లి లెటర్ దొరికితే తెలియట్లేదు కానీ ఊరికే రాసి పడేస్తారు. ఆ లేఖల్లో కూడా ఈరోజు ఆయన రాశాడు, పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయాలనుకున్నట్టే. చేయండి, ఎవరుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎవరు రావద్దని చెప్పట్లేదు పార్టీలోకి. రండి, పని చేయండి. సలహాలు ఇవ్వకండి, ఉచిత సలహాలు ఇవ్వకండి. పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ రావాలా కాదా అని ఆయనకు తెలుసు. జనసేన పార్టీ నాయకులు మేమంతా ఉన్నాం. లక్షలాది మంది అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు రేపు రాబోయే రోజులు రాష్ట్ర ఎటుంటుందో. మేము 24 స్థానాల్లో పోటీ చేస్తున్నాం, బీజేపీ పోటీ చేస్తుంది. రేపు రాజకీయాల్లో ఏమైనా మిరాకిల్ జరగచ్చు. రేపేమో మా సీట్లతోనే అధికారం రావచ్చు, అవకాశం ఉంటుంది. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి, అద్భుతాలు జరగచ్చు. రాజకీయంలో ఏ క్షణం ఏమైనా మారచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి జన సైనికులంతా కూడా. మనం ఏదో పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియదు అని బాధపడడం కాదు, ఆయనకు అన్నీ తెలుసు, చాలా బాగా తెలుసు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారికి తెలిసినంత రాజకీయం ఎవరికి తెలియదు, క్లారిటీగా చెప్తున్నాం. ఆయన ఆవేశంతో మాట్లాడడం కాదు, ఆలోచించే మాట్లాడుతున్నాడు. కాబట్టి దయచేసి మాకు ఉచిత సలహాలు ఇవ్వకండి, ప్రేమ లేఖలు రాయకండి. మీ లేఖలు గౌరవిస్తాం, ఆ గౌరవాన్ని మీరు కాపాడుకుంటే బాగుంటుంది అనేసి కూడా ఒక జనసేన పార్టీ నాయకుడిగా, పవన్ కళ్యాణ్ గారి మనిషిగా నేను తెలియజేస్తున్నాను. మహేష్ గారు మాట్లాడతారు. ఈ జనరేషన్ మేము ఫేస్బుక్, సోషల్ మీడియా వాడతాం. లేఖలు అసలు టైం లేదు. ఇంకా వాళ్ళంతా ఓపికగా లేఖలు రాసి మేము పంపం, కానీ ఆ లేఖకి సమాధానం చెప్తున్నాం. సోషల్ మీడియా ఉంది, ఇప్పుడు మీడియా ఉంది, ఓపెన్గా మాట్లాడుతున్నాం కదా. లేఖలు రాయడం ఉంది, ఎవడో కూర్చొని ఒక ఆయన హాస్పిటల్ లేఖలు రాస్తారు, ఒక ఇంట్లో కూర్చొని పెట్టాపురం లేఖలు రాయడం కాదు. సమస్య గ్రౌండ్లో కూర్చొని పనిచేయండి. మీరు పార్టీ కోసం ఏం చేస్తున్నారు? ఎంతమందిని చేర్చారు జనసేనలో? సార్ పలానాడు గెలుస్తున్నారని చెప్తే ఏందో ఎక్కడెక్కడో 60 మంది 70 మంది సీట్లు మీరే ప్రకటించేస్తారు, మీరు గెలిచిపోతారంటే కాదు కదా. రాజకీయం ఇది చాలా కీలకమైన ఎలక్షన్. ఈసారి ఈ ఎలక్షన్లో తమాషలాడితే కాదు కదా. కాబట్టి మీరు లేఖలు రాస్తూనే ఉంటే మాత్రం మేము స్వీకరిస్తూ ఉంటాం, మాకే ఇబ్బంది లేదు. కానీ ఆన్సర్ చెప్పాలి కాబట్టి ఊరికి లేఖలు రాసి టైం వేస్ట్ చేసుకోవద్దండి. పెన్ను, ఇంకు, పేపర్ బొక్క.